ఏపీ ప్రభుత్వంపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాద నీరాజనం ప్రోగ్రాం అధికారి అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. ఎస్వీబీసీలో అనర్హులను అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తరువాత ఇవి పరాకాష్ఠకు అందుకున్నాయి. పైకేమో మాయమాటలతో తిరుమల క్షేత్రాన్నంతా ప్రక్షాళన చేస్తాం, పాప ప్రక్షాళన చేస్తున్నామన్నటువంటి మాటలు మాట్లాడుతూ వారి తాబేదారులతో కొండనంతా కూడా నింపేసి ఎన్ని అవినీతికర కార్యక్రమాలు చేయాలో వాటికి అడ్డు అదుపు లేకుండా చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. 2008 సంవత్సరం నేను పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆనాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఆస్థాన విద్వాంసునిగా టీటీడీకి నియమించినప్పుడు ఆయన గౌరవ సూచికంగా తిరుమల ఆలయం ముంగిట ఆయన గాత్ర మాధుర్యాన్ని వినిపించేటట్టుగా అక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆయన చేత కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం. ఇది శాశ్వతంగా ఉండేటట్టుగా చెయ్యండి అని ఆయన చెప్పిన సూచనతో నాద నీరాజనం అనేటువంటి ఆ వేదిక మహామణిమంటపాన్ని కట్టాలనుకున్నటువంటి ప్రదేశంలో నాద నీరాజన ప్రాంగణం వెలసింది. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత దాని ప్రారంభోత్సవం జరిగింది. అన్నమయ్య సంగీత మాధుర్యాన్ని ఓలలాడించటానికి ఒకవైపున నృత్యము, మరోవైపున గాత్రము, మరోవైపున అనేక కళారూపాలలో ఆ పద విన్యాసుని యొక్క సంగీతాన్ని, అలాగే అనేక విధాలుగా ఆధ్యాత్మిక సౌరభాన్ని చూపించే, తలపించే, ఆస్వాదించేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి నాద నీరాజన ప్రాంగణం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతితో కుళ్ళిపోయింది. ఆ కళాకారులకు సహజంగానే టీటీడీ వాళ్లకు రాను పోను ఖర్చులు, అక్కడ కొండ మీద గెస్ట్ హౌసులు, దర్శన ఏర్పాట్లు, అదనంగా వాళ్లకు పారితోషికం కూడా ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉన్నది. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు బిఆర్ నాయుడు గారి మనుషులు ఆ కళాకారుల చేత ఇచ్చేటువంటి పారితోషికంలో కమిషన్లు అసలు ప్రోగ్రాం ఇస్తున్నందుకే ఎదురు డబ్బులు వసూళ్లు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేనంటున్నటువంటి మాట కాదు, ఈనాడు పత్రికే రాసింది. అలాంటి ఒకటి కాదు సుమా, ఏదో ఊరికనే ఈనాడు పత్రిక ఒక వార్త రాసింది కానీ కొండ మీద జరిగేటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. సాంస్కృతికానికి ఒక వెనుబలంగా నాద నీరాజనం ఉంటే ఆ వెన్నుముక పూర్తిగా విరగ్గొట్టేటువంటి కార్యక్రమాలు చేసినారు. అద్భుతమైనటువంటి భజనలు, గాన ప్రదర్శనలు, నృత్యాలతో అలరారినటువంటి నాద నీరాజనం ఈ రోజున అవినీతితో సిగ్గుతో తలదించుకునేటట్టుగా వ్యవహరిస్తున్నారు కూటమి. 300 రూపాయల దర్శనం జరిగేటువంటి చోటుల్లో జరుగుతున్నటువంటి తతంగం మీద సీసీ కెమెరాలు పెట్టి అక్కడ మొత్తం అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ అధికారుల అండదండలతో బిఆర్ నాయుడు గారి